నీతి కథలు టీవీ. సాగరయ్య సూర్యుడు ఉదయించగానే చేపల సంతకి వెళ్లి తాజా తాజా చేపలు కొనుగోలు చేసి ఊరంతా తన సైకిల్ మీద బుట్టలో పెట్టుకుని తిరుగుతూ అమ్ముతాడు. ఈ వ్యాపారం సాగరయ్యకు చాలా ముఖ్యం. ఎందుకంటే సాగరయ్య వాళ్ళ తాతల కాలం నుండి ఇదే వ్యాపారం కనుక అందరికీ ఆ తాజా తాజా చేపలమ్మి ఆనందపడతాడు. తూకం చూసినా ఎక్కడా తేడా రాకుండా చూసుకుంటూ ఉంటాడు సాగరయ్య. కాని ఆ రోజు తేడా వచ్చింది. ఎక్కడా తేడా రాకుండా మాట రానివ్వకుండా చూసుకుని జాగ్రత్త పడే సాగరయ్య ఆ రోజు ఏం చేశాడంటారు? కథలోకి వెళ్దాం. రోజులానే ఆ రోజు కూడా సూర్యుడు ఉదయించగానే తన సైకిల్ తీసుకుని చేపల సంతకి బయలుదేరాడు సాగరయ్య. కాని ఆ రోజు సాగరయ్యకి కొంచెం నలతగా ఉంది. సంతకు వెళ్లడానికి పక్క సందులోకి వెళ్తూ ఉండగా సైకిల్ చైను ఊడిపోతుంది. అది పెట్టడానికి ప్రయత్నించాడు కాని అవ్వకపోతే పక్క నుండి వెళ్తున్న రామయ్యని సాయం అడిగాడు సాగరయ్య. నేను పెడతాన్లే, నువ్వెళ్ళి ముందు నీ వ్యాపారానికి చేపలు కొను. ధన్యవాదాలయ్యా అంటూ సైకిల్ మీదున్న బుట్ట తీసుకుని సంత దగ్గరకు వెళ్లాడు సాగరయ్య. అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే జాలర్లు తీసుకొచ్చిన చేపలు, రొయ్యలు అమ్ముతారు. చాలా తాజాగా ఉంటాయి. కొనడం పూర్తవ్వకముందే రామయ్య చేను పెట్టి ఇచ్చేశాడు. అక్కడ సంతలో అన్నీ ముగించుకొని బయటకు రావడానికి ఒక అరగంట పట్టింది. సైకిల్ మీద బుట్ట పెట్టి ఇంకా ఊర్లోకి బయలుదేరాడు. చేపలోయ్ చేపలు, తాజా చేపలు అలా అరుస్తూ ఎప్పుడు ఆగే ఒక ఇంటి ముందు ఆగి సుబ్బమ్మని పిలిచాడు. అమ్మా సుబ్బమ్మ, ఇప్పుడే తీసుకొస్తున్నాను చేపలు, తీసుకుంటారా? ఈ రోజు వద్దులే సాగరయ్య, రేపు కనబడు తీసుకుంటా, సరేనా? అట్టగేనమ్మా. ఎప్పుడు తీసుకునే సుబ్బమ్మ ఈరోజు చేపలు తీసుకోలేదేంటి అని తన మనసులో అనుకుంటూ చేపలమ్మా చేపలు, తాజా తాజా చేపలు అంటూ సందు సందు తిరుగుతూ ఉండగా రచ్చబండ జరిగే చెట్టు దగ్గర రాములు కనిపించాడు. రాములు ఒక పేద రైతు. తన కూతురికి ఈ మధ్యనే పెళ్లి చేశాడు. ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్న పిల్లకి ఏమిచ్చి పంపించాలని సతమతమైపోతూ ఉంటాడు. రాములు దగ్గరికి వెళ్లి అడిగాడు సాగరయ్య. ఏంటి రాములు దిగాలుగా కనబడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు సాగరయ్య, కూతురు ఈరోజు అత్తారింటికి వెళ్తుంది. ఇక్కడి నుంచి పంపించడానికి ఏమీ లేవు. లేదా కొందామా అంటే చేతిలో చిలి గవ్వలేదు. ఏం చెయ్యాలో తోచకిట్టా ఉన్నాను. అయ్యో అవునా? అంటూ చేతివేళ్లు తిప్పుతూ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడే సంత నుండి చేపలు తెచ్చాను, ఎంతో తాజాగా ఉన్నాయి. నీకు తెలుసుగా, ఇవ్వమంటావేంటి? ఎందుకు తెలీదు, కానీ నా దగ్గర నీకు ఇవ్వటానికి డబ్బులు లేవు సాగరయ్యా. ఏమీ పర్లేదు రాములు, మనం తర్వాత చూసుకుందాం గాని, అయినా నువ్వు నాకెన్నిసార్లు సాయం చేయలేదు చెప్పు. ఇక రాములు ఆనందంతో సరే సాగరయ్య, ఓ పెద్ద చాపుంటే ఇవ్వు, రుచిగా ఉంటాయిగా, బాగుంటది. నాకు తెలుసులే, నా వ్యాపారం నాకే నేర్పుతున్నావా? ఇక రాములు నవ్వుతూ అదేలే, కానీ నీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను సాగరయ్య. మా ఇంటి పరువు బాగుండా కాపాడుతున్నా, నీకు రుణపడి ఉంటాను. ఈలోగా సాగరయ్య రాములకి అరటాకులో ఒక చేప కట్టి ఇచ్చాడు. ఇదిగో, ఇలా దీన్ని ఇంటికి తీసుకెళ్ళు, ఏం చేయాలో అక్కయ్యకి తెలుసు. సరే సాగరయ్య, ఉంటాను మరి. సరే అంటూ అలా ఇంకో వీధికి వెళ్ళాడు. ప్రతి వీధి తిరుగుతున్నాడు గాని ఎవరూ కొనేలా కనిపించట్లేదే అనుకుంటూ అలా మంచినీళ్లు తాగుదామని బోర్ కనబడితే ఆగాడు. దాహం తీరే వరకు తాగి అలా సైకిల్ దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. సాగరయ్య సైకిల్ స్టాండ్ తీసి ముందుకు బయలుదేరాడు. అలా నడుపుతూ ముందుకు వెళ్తుంటే సాగరయ్య అంటూ పిలుపు వినిపించింది. ఎవరో గుర్తుపట్టి ఆగాడు. ఇదిగో సాగరయ్య, ఒకసారి ఇలారా. సాగరయ్య లక్ష్మమ్మ ఇంటి ముందు ఆగి ఇలా అన్నాడు. లక్ష్మమ్మ, ఆగాన్లే, నెమ్మదిగారా. ఈరోజు ఎలా ఉన్నాయి చేపలు? ఈరోజు చిన్న చేపలు తెచ్చాను, తీసుకుంటావేంటి? ఒకసారి చూపించు, ముళ్ళు ఎక్కువగా ఉంటాయా? అచ్చే, మధ్య ముళ్ళు ఉంటుందంతే. ఆహా, వేసవికాలం సెలవులకు మనవళ్ళొచ్చారు, వాళ్ళు తింటారని. ఓహో, పిల్లలు ఎంచక్క తినొచ్చు. అయితే ఓ 5 చేపలివ్వు, ఒక ఆడా కదా. లక్ష్మమ్మ, గిన్నె తీసుకొస్తావా? లేదంటే ఆకులో కట్టమంటావా? అయ్యో, ఇదిగో తీసుకొస్తున్నా, ఒక్క నిమిషం అంటూ లోపలికెళ్ళింది.
ఇక సాగరయ్య సరే అంటూ ఈలోపు చేపలు తీసి పక్కన పెడుతున్నాడు. ఈలోగా లక్ష్మమ్మ గిన్నె అలాగే ఒక అణ పట్టుకుని బయటకొచ్చింది. ఆమె చేతిలో ఉన్న మట్టి గిన్నె తీసుకుని సాగరయ్య పక్కన పెట్టిన చేపలు దాంట్లో పెట్టి ఇచ్చాడు. ఇదిగో లక్ష్మమ్మ, ఇంకో చిన్న చాప ఉంది, పిల్లలున్నారంటున్నావుగా, అలాగ పెట్టు. మంచిది సాగరయ్య, అలానే పెడతాను, ఇదిగో అంటూ ఒక అణ ఇచ్చింది. వెనక పిల్లలల్లర్లు విని, అరే పిల్లల్లారా, అప్పుడే లెగిసిపోయారా అని అరిచింది. అమ్మమ్మా, ఇల్లు సందడిగా ఉంటుందేమో ఇంక ఈ నెల మొత్తం మీకు. ఆ వీధిలో వినిపించే గోలంతా ఇక్కడి నుండే అని నవ్వుతుంది. సరే అయితే, ఏమన్నా కావాలంటే చెప్పు, తీసుకొస్తాను అంటూ అక్కడి నుండి ముందుకు వెళ్ళాడు. ఊరిలో జరిగే విషయాలన్నీ కాంతమ్మ అని ఒక ఆవిడ అందరికీ తెలిసేలా చేస్తుంది. ఆవిడ ఆ కాలపు రేడియోలాగా. ఆవిడ చెవిన ఈరోజు సాగరయ్యకి చిన్న చేపలు దొరికాయన్న వార్త పడింది. అంతే, ఇంక సాగరయ్య ఏ వీధికి వెళ్ళినా ఇంకా పిలవకముందే చిన్న చేపలు తెచ్చావంట కదా అంటూ ఆగమన్నారు. అలా ఆ రోజు సాగరయ్య నీరసానికి తగ్గట్టే ఊరి వాళ్లతో మాట్లాడుతూ అలా వ్యాపారం చేశాడు. ఇంక వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్న సమయానికి రంగయ్య ఆపాడు. ఒరేయ్ సాగరయ్య, ఒకసారిలా రారా. వస్తున్నానయ్యా అంటూ రంగయ్య దగ్గరికి వెళ్ళాడు. చెప్పండయ్యా, ఏం కావాలి? చిన్న చేపలు తెచ్చావంట కదా. అవునయ్యా, ఊరంతా ఎలా తెలిసిపోయిందో, అందరూ వాటి గురించి ఎదురు చూస్తున్నట్టు తెగ కొన్నారు. హహ, ఊరంతా తెలిసేలా చేసేది ఇంకెవరుంటారు, ఆ కాంతమ్మగాక. సాగరయ్య అవాక్కవుతూ, అవును గదూ, కాంతమ్మకి తెలిస్తే ఊరంతా తెలిసినట్టే. రంగయ్య మళ్ళీ నవ్వుతూ, మరి అవును, ఏం నీరసంగా ఉందా ఏంటి? మొహం అలా ఉంది. అవునయ్యా, పొద్దున్నుండి ఒకటే ఒళ్ళు నొప్పులు. ఈ రోజుకి విశ్రాంతి తీసుకోలేకపోయావా మరి? అయ్యా, ఒక్కరోజు అమ్మకానికి వెళ్ళకపోయినా నా ఇల్లు గడవదు కదయ్యా. సాయంకాలం వద్దాం అనుకున్నాను గాని ఇంకెట్టాగో లేశాను కదా అని వచ్చేస్తానయ్యా. అంతేలే, అది నిజమే. సరేగాని ఈరోజు ఇంట్లోకి చేపలు కావాలని మావిడ చెప్పింది. ఏమున్నాయి? చిన్న చేపలు అయిపోయినాయి అయ్యా, ఇక ఈ మధ్య రకం చేపలున్నాయి అంతే. ఓ 6 చేపలన్నా ఉన్నాయా పులుసుకి? ఉన్నాయ్యా. అలా బుట్టలో ఉన్న చేపల్లో ఒకటి చూపించి, ఇదిగో అయ్యా గేడసా. బావున్నాయి, ఓ 6 చేపలివ్వు. సరేనయ్యా అంటూ ఆకులో చేపలు పెట్టి దారం చుట్టి ఇచ్చాడు. ఇదిగోండయ్యా. ఇదిగో 6 అణాలు. మంచిదయ్యా, ఉంటాను అంటూ అక్కడ్నుండి ఇంటికి బయలుదేరాడు. ఇక సాగరయ్య ఇంటికి వెళ్ళాక సైకిల్ పక్కన పెట్టి బుట్ట అడుగునున్న బరకం తీస్తుంటే ఒక మధ్య రకం చేప కనిపించింది. ఇంకా ఒక చేప మిగిలి ఉండడం చూసి ఏంటి ఇంకా ఒకటుందా అని అనుకున్నాడు. ఆ ఒక్క చేప పిల్లికి పెట్టి బుట్ట కూడా కడిగి లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు వాళ్ళావిడ సరసం చేసిన వంట తినేసి ఇలా అన్నాడు. సరసం, ఈరోజు నలతగా ఉంది, కాసేపు పడుకుంటాను, సాయంకాలం లేపు. అలా చెరువుగడ్డ దగ్గరికి వెళ్ళొస్తాను. సరేనండి, పడుకోండి అంటూ తాను కూడా బయటకు రాకుండా ఇంట్లోనే అలా పనులు చేసుకుంటూ ఉండిపోయింది. రంగయ్య చేపలు పట్టుకుని ఇంటికెళ్ళాడు. ఏమేవ్, చేపలు అడిగావుగా, 6 గిడసలు తెచ్చాను, ఇదిగో. 6 అన్నారు? 6. ఏమైంది? ఇదే ఉన్నాయి. సాగరయ్య దగ్గరేనా, ఇంకెవరి దగ్గరైనానా? వాడి దగ్గరే తీసుకున్నాను. ఏమో మరి ఏమైందో. చేపలు బాగున్నాయి. ఎంతవి? 6 అణాలు. అదేంటి 6 అణాలు తీసుకుని 5 చేపలిచ్చాడు? చూసుకోలేదేమోనే, అయినా మనిద్దరమేగా, ఈ 5 సరిపోతాయిలే. ఓ సరేలేండి, మంచినీళ్ళు ఇవ్వమంటారా అంటూ లోపలికెళ్ళింది. ఈ విషయం కాంతమ్మ చెవిన ఎలా పడిందో తెలీదు గాని సాగరయ్య నిద్ర నుండి మేల్కొని సాయంకాలం పొలం దగ్గరికి రాగానే ఊరు మొత్తం అదే మాట్లాడుకుంటున్నారు. ఇన్నావా వెంకయ్య, సాగరయ్య మోసం చేశాడంట. అవునంట, నేను విన్నాను. అయినా సాగరయ్య అలా చేయడే, ఏదో అయ్యుంటుంది. ఏమో మరి, కాంతమ్మ చెప్పింది, ఎంతవరకు నిజమో. ఊరంతా ఇలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కలా మాట్లాడుకుంటున్నారు. పొలం గట్టు దగ్గరున్న రామయ్య ఈ విషయం తెలిసి సాగరయ్య రాగానే అడిగాడు. సాగరయ్య, ఇలారా. ఏమైందయ్యా? రామయ్య గారి మొహంలో కోపం చూసి ఇలా అంటూ వెళ్ళాడు. ఇప్పుడు నువ్వు వస్తుండగా ఊళ్ళో ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదయ్యా, ఏమైంది? ఈరోజు రంగయ్య చేపలు కొనుక్కున్నాడా? అవునయ్యా, కొనుక్కున్నారు.
ఏమైందో తెలియక భయంతో ఏదేదో ఆలోచిస్తున్నాడు సాగరయ్య. చేపలేమైనా పాడైపోయాయేమో, ఏదేమైనా అయిందేమో అని భయపడుతున్నాడు. 6 చేపలు కొనుక్కున్నారయ్యా. ఇక రామయ్య సాగరయ్యకు తెలియదు, అయితే తెలియకుండా ఒరిగిపోయింది అని మనసులో అనుకుని బయటకు నవ్వుతూ, అవునా, అయితే నువ్వు తెలియకుండా 5 చేపలే ఇచ్చావు. అది ఊరంతా తెలిసి నువ్వు మోసం చేసావనుకుంటున్నారు. అయ్యో లేదయ్యా, ఆయన నేనెందుకట్ట చేస్తానయ్యా? తరతరాల నుండి మా కుటుంబ వృత్తయ్యా ఇది. నేను మోసం ఎరగనయ్యా. నీకు తెలియకుండా జరిగిపోయిందని నాకు అర్థమైందిలే సాగరయ్యా. నేనోసారి రంగయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో చెప్తానయ్యా. ఉంటాను. అక్కడ్నుండి రంగయ్య గారి ఇంటికి బయలుదేరాడు. తన సైకిల్ మీద రంగయ్య గారి ఇంటికి వెళ్తుంటే వీధి పొడుగునా అందరూ అదోలా చూస్తూ ఉన్నారు. సాగరయ్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికి రంగయ్య గారి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, ఇంట్లోనే ఉన్నారా? రంగయ్య ఎవరా అని చూస్తూ బయటకొచ్చాడు. ఆ సాగరయ్యా, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? తప్పైపోయిందయ్యా. ఈరోజు పొద్దున్న చూసుకోకుండా తప్పు జరిగిపోయింది. ఏమైంది? 5 చేపలే ఇచ్చి మీ దగ్గర 6 అణాలు తీసుకున్నాను కదయ్యా. అదా, ఏం పర్వాలేదులే. చూసుకోలేదేమో అనుకున్నానులే నేను కూడా. దానికి నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావాలా? మీ డబ్బులు ఇచ్చేద్దామని వచ్చానయ్యా. తెలియకుండా జరిగిపోయింది. ఇంటికెళ్ళాక బుట్టలో చూస్తే ఇంకో చేప ఉందయ్యా. అప్పుడు కూడా నాకు అర్థం కాల. సర్లే అని దాన్ని పిల్లికి పెట్టేశాను. అంతేగాని ఆలోచించలేకపోయానయ్యా. నన్ను క్షమించయ్యా. ఇదంతా వింటున్న సీతమ్మ నవ్వుతూ బయటకొచ్చి ఇలా అంది. నీ గురించి మాకు తెలీదా సాగరయ్య? ఏం పర్వాలేదులే లేదమ్మా, ఈ డబ్బులు తీసుకోండి అంటూ ఒక్క అణా జేబులో నుండి తీసి ఇచ్చేస్తాడు. రంగయ్య అవి తీసుకొని, సర్లే, దీనికింత కంగారు పన్నక్కర్లేదులే సాగరయ్యా. అయిపోయిందిగా, వదిలే ఇంకా. ఇంతకీ నీరసంగా ఉందన్నావు, తగ్గిందా? ఇప్పుడు బానే ఉందయ్యా. సర్లే, ఇంకెళ్ళు. జాగ్రత్త. ఇక నవ్వుకుంటూ సాగరయ్య వెళ్ళిపోవడం చూస్తూ దీనికే ఇంత కంగారు పడిపోయాడు. సాగరయ్య ప్రొద్దుటి నుండి ఏదో జరుగుతుంది అని అనుకుంటున్న అనుమానం ఇదే. కొంచెం కూడా తేడా రాకుండా చూసి అమ్మే సాగరయ్య ఏదో ఆలోచిస్తూ నీరసంతో ఇంకా అమ్మలేక ఇంటికెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో వచ్చిన చివరి బేరం అలా అయిపోయింది. తప్పు సరిదిద్దుకున్న సాగరయ్య ఏ చింత లేకుండా ఇంటికెళ్ళిపోయాడు. ఈ విషయం అలా అయిందో లేదో ఊరంతా తెలిసిపోయింది. కాంతమ్మంటే ఆసామాషి కాదు మరి. సాగరయ్య అలా చెయ్యడని నమ్మిన వాళ్ళు, చెప్పాను కదరా అలా చెయ్యడని అని అన్నారు. సాగరయ్య అలా చేశాడా అని అన్నవాళ్ళు, మనమే ఏదో అనేసుకున్నాంరా అని గ్రహించారు. ఈ కథలోని నీతేంటంటే, తప్పు చెయ్యకపోవడం గొప్ప కాదు, తప్పు చేశామని తెలిసి దాన్ని సరిదిద్దుకోవడం గొప్ప. అలానే మంచి ఎప్పుడు గెలుస్తుంది అని నమ్మడానికి ఈ కథ ఒక ఉదాహరణ. అనగనగా వీరరాయపురం అనే ఓ అందమైన పల్లెటూరుండేది. ఆ ఊరిలో వీరయ్య, సూరమ్మ అనే దంపతులుండేవారు. వాళ్ల పిల్లలు ఉద్యోగాల నిమిత్తమై పట్నం చేరుకున్నారు. ఈ వృద్ధ దంపతులు మాత్రం తమ సొంత ఊరిని విడవలేక ఇక్కడే ఉన్నారు. ఏంట్రా వీరయ్యా, ఇంకా ఎంతకాలం ఇదే ఊళ్ళో ఉంటావు? నా మాటిని చక్కగా నీ కొడుకు దగ్గరికి వెళ్ళిపో. నీకేంట్రా, నీ కొడుకు నువ్వు చెప్పిన మాట విని ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉన్నాడు. నీ కోడలి పిల్ల కూడా చాలా మంచిది కాబట్టి నిన్ను మా చెల్లెమ్మని చాలా బాగా చూసుకుంటుంది. నీలాంటి అదృష్టం మాకు లేదు కదా. అవునన్నయ్య, ఊర్లో వ్యవసాయాన్ని వదిలేసి ఎంత చెప్పినా వాడు వినకుండా పట్నం చేరుకున్నాడు. ఇక అమ్మాయిని కూడా పెళ్లి చేసి పట్నమే పంపించేశావు. వారి పనుల్లో వాడు పడి ఇటు రాలేరు. మేము అక్కడికి వెళ్ళి హాయిగా ఉండలేము. ఎంతైనా పుట్టినప్పటి నుండి ఇదే ఊరు అలవాటైపోయింది. ఏముంది ఊళ్ళో, నా కొడుకే గనక పట్నంలో ఉండుంటేనా నేను హాయిగా పట్నం చేరుకునేవాణ్ణి, అన్ని ప్రదేశాలు చుట్టొచ్చేవాణ్ణి. కానీ మీరు అనవసరంగా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. ఏంటో. సర్లే, నాకు పనుంది, నేను వెళ్ళొస్తాను చెల్లెమ్మా. అమ్మా, నీకెప్పుడైనా ఒంట్లో కాస్తంతగా నలతగా ఉంటే నా కాళ్ళు, అదేనమ్మా వరుసకి నీ కూతురేగా, సాయం అడగటం మర్చిపోబాకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు నాగయ్య. అన్నయ్య చెప్పిన మాట కూడా సబబుగానే ఉందండి. ఇంకా ఎంతకాలం పాటు మనం ఇక్కడే ఉండిపోతాం? ఇప్పటికే మన ఓపికలు నశించిపోయాయి. మనకు నచ్చినా నచ్చకపోయినా ఇక మనం పిల్లలపై ఆధారపడాల్సిందే. నాకు కూడా ఆ విషయం తెలుసు. కానీ
ఇంతవరకు మనం ఈ ఊళ్ళోనే ఉన్నాం. సూరమ్మ ఇక నీరసించిపోయినప్పుడు వాళ్ళే మనల్ని అక్కడికి తీసుకెళ్తారులే. ఇలా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ కొడుకు సురేష్ అతని భార్య అనితతో కలిసి వీరరాయపురం చేరుకుంటారు. ఎంచక్కా పట్నంలో హాయిగా ఉండేవాళ్ళం. ఎందుకండి ఇప్పుడు ఈ బురదలో నన్ను నడిపిస్తున్నారు? అనిత, నువ్వు పట్నం పిల్లవి, నీకు తెలీదు. మా ఊరు చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ పల్లెటూరు తన అందాల్ని సంతరించుకుంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రకృతి అందాన్ని నీకు చూపిద్దాం అనుకున్నాను. అందుకే ఇలా సెలవులు పట్టి మరీ తీసుకొచ్చాను. మీ అమ్మ నాన్నలను మీకు చూడాలని అనిపించి ఉంటుంది. అందుకే నన్నిలా బురదలో నడిపిస్తున్నారు. అది నిజమే, కానీ నిజంగానే మా ఊరు వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది. నువ్వే చూస్తావుగా, పదే పదే బురద బురద అన్న ఆ నోటితోనే ఈ ఊరు చాలా అందంగా ఉందని అంటావు. చూస్తూ ఉండు. ముందు నేను పడిపోకుండా ఇంటికి చేరుకుంటే అదే 10,000 అనుకుంటూ మెల్లగా వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. తీరా కొడుకు కోడల్ని చూసిన వీరయ్య సూరమ్మ దంపతులు చాలా ఆనందిస్తారు. యారా సురేష్, ఈ అమ్మ అనిత బాగున్నారా? మీ ఇద్దరూ ఇలా చెప్పకుండా వస్తారని అస్సలు అనుకోలేదురా. చాలా సంతోషంరా. మీ అబ్బాయి ఈ ఊర్ని మిమ్మల్ని తెగ కలవరిస్తున్నారు. ఎప్పుడెప్పుడు వర్షాకాలం వస్తుందా, ఎప్పుడెప్పుడు మా ఊరు వెళ్దామా అని ఎండాకాలమంతా ఎదురు చూసి ఇదిగో వర్షాలు పడగానే సెలవులు పెట్టుకుని మరీ వచ్చేశారు. అవునన్నా, చెల్లి వాళ్ళని కూడా రమ్మని అడిగాను. బావగారు కూడా వస్తారని ఒప్పుకున్నారు. కానీ ఆఖరిలో ఆయనకి సెలవులు దొరక్క ఆగిపోయారు. అవునా, శ్రీవల్లి కూడా వచ్చుంటే చాలా బాగుండేది. సర్లే, మీరిద్దరూ వచ్చారు కదా, అదే 10,000. ఇలా పట్నం నుండి ఊరికొచ్చిన కొడుకు కోడలతో ఆ సూరమ్మ వీరయ్య దంపతులు హాయిగా గడుపుతూ ఉంటారు. అనిత, నువ్వు నాతో పట్రా, నీకొక అందమైన చోటు చూపించాలి. ఈ బురదలో నడిచే ఓపిక నాకు లేదులేండి. హాయిగా పడుకుంటాను. మీ ఊరి అందాలేవో మీరే వీక్షించండి అదంతా కుదరదు, నువ్వు కూడా నాతో పాటు రావాల్సిందే అంటూ వారింటి పక్కనున్న ఓ చిన్న నీటి చెరువు దగ్గరకు తన భార్యను తీసుకుని వెళ్తాడు సురేష్. నీకు తెలుసా, నేను శ్రీవల్లి కలిసి ఈ చెరువులోనే కాగిత పడవలు వేసేవాళ్ళం. ఏంటి, మీ ఊర్లో చెరువుందా? నేను గత ఏడాది వేసవి సమయంలో వచ్చినప్పుడు ఈ చెరువుని చూడనేలేదే. ఇది వేసవిలో ఎండిపోతుంది అనిత. వర్షాలు పడితే ఇదిగో ఇలా నిండుతుంది. నువ్వు మీ పట్టణంలో ఎప్పుడూ ఇలాంటి ప్రదేశాన్ని చూసుండవు. కనీసం కాగితపు పడవల్ని కూడా వేసుండవు. ఇదిగో నీకోసం కొన్ని పడవలు చేసి తీసుకొచ్చాను. ఇక్కడ కూర్చొని ఆ పడవల్ని నీటిలో వేయి. అంతవరకు బురద బురద అంటూ చిరాకు పడిన అనిత చిన్నపిల్లల్లా కాగితపు పడవలను అక్కడున్న గులకరాళ్లను నీటిలో వేస్తూ ఆనందపడసాగింది. వర్షం మొదలవుతున్నట్టుంది. పదనిత, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏమో అనుకున్నాను కానీ ఈ చెరువు చాలా బాగుందండి. వర్షం పడుతున్నా తడుస్తూ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళాలనిపించడం లేదు. ఇంకా బాగుంటుంది. వర్షాలు ఇప్పుడేగా మొదలయ్యాయి. ఓ 2 రోజుల్లో ఈ చెరువులో తామర పూలు కూడా పుడతాయి. అప్పుడు ఈ చెరువు చాలా అందంగా ఉంటుంది. అవునా? అప్పుడు నాకు ఖచ్చితంగా కొన్ని తామర పువ్వులను తీసివ్వాలి మీరు. తప్పకుండా. ఇక్కడేంటి, ఇంకా మన ఊరి చివరున్న పెద్ద చెరువు వైపు వెళ్తే అక్కడ చేపలు పడుతూ ఉంటారు తెలుసా. మా ఊరి చెరువు చేపలు చాలా రుచిగా ఉంటాయి. అవునా? నాకు చేపలంటే చాలా ఇష్టమండి. రేపు చేపలు పట్టేందుకు వెళ్దాం. ఇలా అనుకుని ఆ మరునాడు పెద్ద చెరువుకు చేపలు పట్టేందుకు వెళ్తారు సురేష్ అనిత దంపతులు. ఇదిగో గాలం ఇలా విసిరి చేపలు పట్టాలి. అమ్మో, నిజంగానే చేపలున్నాయండి. ఇదిగో నా గాలానికి చేపలు పడ్డాయి. అక్కడ కప్పలున్నాయి చూడండి. మన వరకు అవి రావు కదా. వస్తే ఆ చేపలు పట్టే కర్రని అటు ఇటు తిప్పితే అవి వెళ్ళిపోతాయిలే. ఏమండి, అటు చూసారా? అక్కడ ఎన్ని రకాల మొక్కలున్నాయో. వాటిలో ఒక్క మొక్కను తీసుకుందామండి. నీకు కావాల్సినని తీసుకో. వర్షాకాలం అలాంటి పూల మొక్కలు మా ఊర్లో ఎక్కడికక్కడే పుడుతూ ఉంటాయి. వాటిని కలుపు తీసి పడేసినట్టుగా ఇక్కడ వాళ్ళు తీసేసి పడేస్తూ ఉంటారు. దారి శుభ్రం చేయాలి కదా. ఏంటి, అవునా? మన ఊర్లో వాటిని నేను 30 రూపాయలు ఇచ్చి మరీ కొన్నాను. ఈ మొక్కలన్నీ మన ఊరు తీసుకుపోదామండి. తప్పకుండా. సరే, పద ఇంటికి వెళ్దాం. ఈ చేపల్ని కూర వండుకొని తిందాం. ఇలా అనుకుని ఇల్లు చేరుకుంటారు వాళ్ళు. అత్తమా, పట్నంలో అయితే విద్యుత్ ఉంటుంది కనుక రకరకాల యంత్రాలతో మసాలాలు నూరడం ఇట్టే అయిపోతుంది. ఇక్కడ ముందే విద్యుత్ ఉండదు. పైగా వర్షాకాలం కదా, అసలే ఉండదు. మీరు మసాలాలు ఎలా నూరుతారు?
మసాలాలు నూరడానికి విద్యుత్తో పనేంటమ్మా? ఇగో ఆ సన్ని గొడ్డ ఉన్నాయిగా, వాటితో ఎలాంటి మసాలానైనా ఇట్టే నూరేయొచ్చు. నువ్వు చూస్తూ ఉండు, వంటంతా నేను చక్కచక్క చేసేస్తా అంటూ వర్షం పడుతున్నా సరే కొన్ని డేరాలు కట్టి పొయ్యి ముట్టించి చేపల కూరను అద్భుతంగా వండుతుంది సూరమ్మ. అమ్మా, నువ్వు కూర అదరగొట్టేశావమ్మా. నిజంగా చాలా బాగా వండారత్తమ్మా. ఇది మీ అత్తయ్య చేతి వంట గొప్పతనం కాదు, పెద్ద చెరువు చేపలన్నీ రుచిగానే ఉంటాయి. ఆహా, అవునా? అయితే ఇకపై చేపల కూరను మీరే వండండి, నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. వామ్మో, పెద్ద సమస్య వచ్చిపడ్డట్టుందే. లేదులే అమ్మా, మీ అత్తయ్య చేతి వంట అమోఘంగానే ఉంటుంది. అలా వీరయ్య తన మాటను మార్చేసరికి వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. ఆ మరునాటి ఉదయం వర్షం పెద్దగా మొదలవుతుంది. ఇంటి మధ్యలో ఈ ఖాళీ స్థలం ఉంచకుండా ఉండాల్సింది. చూడండి అత్తమ్మా, ఇప్పుడు వర్షం నీటికి ఎంత తడిసిపోతుందో. నీకు అసలు సంగతి తెలియదు కదూ, ఇప్పుడే ఉంటుంది అసలైన సరదా. ఇలా కొండపోతగా వర్షం పడ్డప్పుడు నేను శ్రీవల్లి ఈ వర్షంలో హాయిగా ఆడుకునేవాళ్ళం. రారా, నువ్వెప్పుడో చిన్నప్పుడు నాట్యం చేసుంటావు, ఈ వర్షంలో ఆడుకుంటే చాలా బాగుంటుంది. అలా సురేష్ అనిత దంపతులు వర్షంలో తడుస్తూ గెంతుతూ ఆడుకుంటారు. చాలా సరదాగా ఉందండి, నేను పుట్టి ఇంత సంతోషంగా ఎప్పుడూ లేను. మరేమనుకుంటున్నావు, ఇలాంటివే సరదాలు మనకి అసలు పట్టణాలు ఎక్కడైనా కనిపిస్తాయా? నిజమేనండి అంటూ హచ్ హచ్ అని వాళ్ళు తుమ్మడం మొదలు పెడతారు. వర్షంలో గంటలు గంటలు తడిసారుగా, ఇక జలుబు చేయడం, దగ్గులు రావడం, జ్వరాలు మొదలవడం జరుగుతూ ఉంటాయి. పోనీలే, నీ చేత్తో కాస్తంత కషాయం చేసివ్వు. అమ్మో, కషాయమా? నాకస్సలొద్దు. కషాయం అంటే అందరూ చేసేదిలా ఉండదు, మా అమ్మ కాస్త బెల్లం వేసి చేస్తుంది, చాలా బాగుంటుంది. నువ్వు ముందు రుచి చూడు. అలా అనేసరికి అనిత సూరమ్మ చేసిన కషాయాన్ని తాగుతుంది. నిజంగా చాలా బాగా చేశారత్తమ్మా. నేను కషాయం అంటే చేదుగా ఉంటుందని అనుకున్నాను, కానీ తీయగా చాలా బాగా చేశారు. అంతేకాదమ్మా, మీ అత్తయ్య చేసిన కషాయం ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నట్టు వర్షం తగ్గిపోయింది కదా, మన ఇంటి పక్కనుండే చిన్న చెరువు దగ్గరికి వెళ్దాం. అక్కడ బోలెడని కలువలు బుట్టుంటాయి. అలా అనుకుంటూ సురేష్ ఇంకా అనిత ఇంటి పక్క నుండి చిన్న చెరువు దగ్గరకు వెళ్తారు. అక్కడ బోలెడన్ని కలువలను చూసి అనిత ఆశ్చర్యపోతుంది. ఇదిగో నీకోసం ఈ కలువలు. అబ్బా, ఎంత అందంగా ఉన్నాయండి ఈ పూలు. వర్షాకాలంలో మన ఊరు ఇంత బాగుంటుందని నేనెప్పుడూ అనుకోలేదు. వదిన వాళ్ళు కూడా వచ్చినుంటే చాలా బాగుండేది. ఈ ఊరే కాదు, ఏ పల్లెటూరైనా వర్షాకాలంలో ఇంతే అందంగా ఉంటుంది. ఈ వర్షాకాలంలో కొన్ని రకాల పళ్ళు కాస్తాయి. ఆ పళ్ళని నాన్నగారు సాయంత్రానికి తీసుకొస్తారు. అవి కూడా రుచి చూడు. అప్పుడు మా ఊరిని ఇంకా పొగుడుతావు నువ్వు. అసలు పట్నం వాళ్ళకి ఇలాంటి వాటి గురించి కనీసం తెలియదు తెలుసా? అవునవును, అంతా మా దురదృష్టం. పోనీలేండి, కనీసం నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను కనుక నేను ఈ ఊరి కోడలనయ్యాను. ప్రతి ఏటా వర్షాకాలంలో మనం ఈ ఊరు వద్దామండి. తప్పకుండా, ఈసారి శ్రీవల్లి బావగారు వస్తే ఇంకా బాగుంటుంది. సరే సరే పద, నాన్నగారు వర్షంలో కాసే కొత్త కొత్త పళ్ళని తీసుకొస్తూ ఉంటారు, వాటిని కూడా రుచి చూసేద్దాం. ఇక్కడికి వచ్చేటప్పుడు బురద వృధా అనుకున్నాను, కానీ ఈ బురదలో నడుస్తుంటే ఏదో తెలియని ఆనందంగా ఉందండి. మీ ఊరిని విడిచిపెట్టి వెళ్లడం కాస్త కష్టమే మరి. అలా వర్షాకాలంలో ఆ పల్లెటూరులో పట్నం పిల్లైన అనిత అందమైన జీవితం కోసం తెలుసుకుంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో పాటు అందమైన ప్రదేశాలు, రుచికరమైన వంటలు, ఇంకా అరుదుగా దొరికే పళ్ళ రకాలు పల్లెటూరి సొంతం. పట్నంలో కనీసం వాటి జాడైనా కనిపించదు. అలాగే మీ ఊరి అందాల కోసం కామెంట్ సెక్షన్లో తెలపండి.